చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎవరి ప్రేమ గొప్ప, అమ్మాయిలదా అబ్బాయిలదా? మాది అమ్మాయిల ప్రేమ గొప్ప అని అమ్మాయిలు అంటున్నారు, అబ్బాయిల ప్రేమ గొప్ప అని అబ్బాయిలు అంటున్నారు. అమ్మాయిలు ఆఫ్ కోర్స్ డిఫరెంట్ టాలెంట్స్. ఒక్క నిమిషం, మేము ఎవరిది గొప్ప అనే ప్రాసెస్ లో ఫస్ట్ నువ్వు చెప్పు. అబ్బాయి ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా? నా ప్రేమ గొప్పది అంటే వాడిది కాదనేగా. వర్ష నువ్వు చెప్పు, అమ్మాయిల ప్రేమ గొప్పదని. అవును, అమ్మాయిల ప్రేమ గొప్పది. ఫస్టా, సెకండా, థర్డా? ఆది గారు ఇప్పుడు దాకా అటువైపు నుంచి అయితే ఫుల్ జోష్ తో వీళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి? మాటల్లోనే లేకపోతే చేతల్లో కూడా ఏమైనా చేసి చూపిస్తారు? మాటల్లోనా, డైలాగుల్లో చెప్తాం మా ప్రేమ గొప్పదని. మీరు చెప్పగలరా? ఆబ్వియస్లీ మేము రెడీగా ఉన్నాం. చెప్పు. ఏ ఆది, నీ ఇంటికి వస్తా రా. ఎవడొద్దన్నా నిన్ను? 10 మందితో రా, 10 సార్లు పెంచుకుంటురా, 10 సార్లు రా. 10 సార్లు పరువు పోగొట్టుకుందామని ఫిక్స్ అయ్యారు. ఏమైనా ఛాలెంజ్ ఇస్తారా అమ్మాయిలకి? చెప్పు. ఏ ప్లూటు జింక ముందు ఊదు, మాడాల ముందు కాదు. ఏది కొంచెం ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఎవర్రా నేను ఇండస్ట్రీకి పిలిచింది? ఆవిడ మాట్లాడదా? డైలాగ్ చెప్పడం వచ్చా? వచ్చేయండి ఇక్కడ. పెళ్లి అయిన తర్వాత అమ్మాయిలు చాలా పెద్ద పెద్ద కమిట్మెంట్ కి కమిట్ అవుతారు తెలుసా? పొద్దునే లేచి ఇల్లు తుడిచేసి, ఇంటి ముందు ముగ్గులు వేసి, పాత్రలు కడిగేసి, పళ్ళు తోమకుండా నీ ముఖానికి వేడివేడిగా బెడ్ కాపీ ఇచ్చి, నీ పెద్ద పొట్టికి ఒక పెద్ద లంచ్ బాక్స్ రెడీ చేసి, నీ ప్రతాప కోసం పుట్టిన నీ బిడ్డల అది కడిగి. అదే బాక్స్ ఉందండి. అది ఏ బాక్స్ చెప్పండి. ఇదంతా ఒక ఫ్లోనా? ఒక ఫ్లోలో. పెళ్లి అయిన వెంటనే అమ్మాయిలు ఎంత పెద్ద కమిట్మెంట్స్ కి కమిట్ అవుతారు తెలుసా? పొద్దునే లేచి ఇల్లు తుడిచేసి, ఇంటి ముందు ముగ్గులు వేసి, పాత్రలు కడిగేసి, పళ్ళు తోమకుండా నీ ముఖానికి వేడివేడిగా బెడ్ కాపీ ఇచ్చి, నీ ప్రతాప కోసం పుట్టిన నీ బిడ్డల కడిగి, నీ పెద్ద పొట్టికి ఒక పెద్ద లంచ్ బాక్స్ రెడీ చేసి, నువ్వు చేసుకున్న లుంగిని చెడ్డిని వాష్ చేసి, ఇంట్లో ఒక పని మనిషిగా సర్వెంట్ గా వర్క్ చేసి, మళ్ళీ నువ్వు రాత్రి వచ్చి జంబలకడి బంబ అంటే నేనే నీ శైనేశ్వర అంబాని, నీ ప్రతాపానికి మొత్తం పుష్టి ఇచ్చి, నీకోసమే బతుకుతున్న ఒక ఆడవాళ్ళని మీరేం మహా గ్రేట్ అని మాట్లాడుతున్నావేంటి? చూడండి, పెళ్లి అయిన వెంటనే మీ ఇంట్లో ఎంత మంది అన్నా పర్వాలేదు, మనం సింగల్ గా అడుగు పెడతాం. అదిర్రా ఆడవాళ్ళంటే. ఊడ్ చేసి పాత్రలతో ఇది ఆ ఇంట్లో ఈ ఇంట్లో చేసే పనులన్నీ చెప్పి డైలాగ్ అంటదేంటి? ఏంటి సైలెంట్ గా అయిపోయారు? చెప్పబడిపోయిందా? ఇంతకంటే పెద్ద డైలాగ్ చెప్పగలవా? ఇదిగో ఒక్క ఇంగ్లీష్ పదం రాకూడదు, ఓకేనా? ఇప్పుడు సింగిల్ అని వచ్చింది మధ్యలో, అలా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకూడదు. టోటల్ తెలుగులో ఉండాలి, ఓకేనా? ఓకే, నాకు ఒక 10 మినిట్స్ టైం ఇవ్వాలి, నేను టీం ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే, రెడీ. ఆది గారు, మీరు నాకు ఛాలెంజ్ చేస్తారు కదా, ఒక్క ఆంగ్ల పదం కూడా యూజ్ తెలుగు పదమే. ఆది గారు, మీరు నాకు ఛాలెంజ్ ఇచ్చారు కదా, ఒక్క ఆమ్ల పదం. ఏం కాదు, ఒక ఆమ్లెట్ కూడా అంతే కదా. నేను ఈ రోజు అమ్మాయిలకి ఎంత ధైర్యం ఉంటుంది అనేది ఒక స్కిట్ త్రూ చూపిస్తాను. వెయిటింగ్ మా మగాళ్ళంతా. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. మహారాణి చెన్నమ్మ గారు, జాకరే సాహెబ్ మీ భేటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏం విషయానికి? మన్రో ఒప్పందం గురించి మీతో మాట్లాడడానికి. సరే, ప్రవేశపెట్టండి. ప్రణామాలు చెన్నమ్మ మహారాణి. జాకరే సాహెబ్ వచ్చేసారు. వచ్చిన విషయం ఏంటో తెలియచేయండి. మీరు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి మన్రో ఒప్పందం ప్రకారం మీరు మాకు పన్ను కట్టాలి. ఏం చెప్తున్నారు త్యాకరే గారు? ఎవరితో ఓడిపోయారు? మీరు చేసిన ఈ కపట యుద్ధానికి మేము ఓడిపోయాని చెప్తున్నారా? పన్ను కట్టాలంట, పన్ను. మీరేమి అన్నాదమ్ముల, అక్క చెల్లెల, దాయాదుల? మీకెందుకు కట్టాలి పన్ను? మీరేమైనా పంటలు పండించారా? అలసిన వాళ్ళకి అంబలి ఇచ్చారా? మేఘం వర్షం కురిపిస్తుంది, భూమి పంటలు ఇస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన ఎంగిలి కుక్కులు మేము పన్ను కట్టాలా? చెన్నమ్మ, విన్నారా మంత్రివర్య? చెరకు తినడానికి విడిచిన తప్పుకి కూలి కూడా మేమే కట్టాలంట. చెన్నమ్మ, ఇట్స్ టూ మచ్. ఊరికే అరవద్దు. పవిత్రమైన భారతదేశానికి వచ్చి మా అన్నం తిని మాకే ద్రోహం తలబెడతారా? గుర్తు పెట్టుకోండి, ఏదో ఒక రోజు చప్పా పెట్టకుండా అర్ధరాత్రిలో మా దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. తినడానికి తిండి లేదు గాని పొగరుకి ఏమాత్రం తక్కువ లేదు. చెన్నమ్మ, ఇలా పొగరు చూపించిన మైసూర్ మహారాజునే మేము మట్టి కరిపించాం.
అది మీ వీరత్వం వల్ల కాదు, మీ కుట్ర వల్ల. మైసూరుని పాడు చేయాలని మరాఠవాడి పాడు చేయాలని ఇంకొకరిని ఎత్తి కట్టి మొత్తం హిందూ దేశాన్ని నయవంచనతో మింగ్యాలని చూస్తున్న నక్కల వంశస్థులు కదా మీరు. భారతీయులు అంటే మీలా పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు కాదు. ఈ దేశం ఉప్పు తినే మేము మరొకరి ఆస్తిని కబళించిన వాళ్ళు కాదు. మీలా యుద్ధానికి భయపడే వాళ్ళం కూడా కాదు. ఇదే చివరిసారి కిత్తూరు రాణి ఎదురుగా పన్ను అడిగే వాళ్ళ నాలుక చీలిపోతుంది, జాగ్రత్త. చిన్నమ్మ, మీరు కంపెనీ నియమాలను మీరు మాట్లాడుతున్నారు. మీ కంపెనీ వాళ్ళకి నా దేశంలో నిలబడడానికి స్థలం భిక్ష వేసింది మేము. నియమాలు పాలించమని చెప్పే అధికారం మాది. చిన్నమ్మ, మీరు మాతో యుద్ధంలో ఓడిపోయారు. కిత్తూరు మాది, కిత్తూరు మీద అధికారం మాది. ఏమన్నావురా కుక్క? కిత్తూరు మీద మీకు అధికారం ఉందా? కిత్తూరు మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తా ఏంటి? ఎంగిలి కుక్కలకి రొట్టెని విసిలేసి వెనకాడకుండా ఇళ్ళకి చూరుబడి మోసంతో గొంతు కూసే అలవాటు భారతీయునికి లేదు. పోరాడే శక్తి ఉన్న వీరాది వీరులమైన మేము యుద్ధంలో పోరాడి వీర మరణానైనా పొందుతాం మేము, గానీ ఎప్పటికీ మిమ్మల్ని శరణు కోరను, గుర్తు పెట్టుకో. శత్రుగుండెల్లో గుండు పేల్చే దమ్మున ధైర్యశాలి ఈ కిత్తూరు పులి చెన్నమ్మ. భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తల్లని తెగ నరికి కిత్తూరులో విజయ పతాకాన్ని ఎగరవేయకపోతే నేను కిత్తూరు పులి చెన్నమ్మనే కాదు. ఇదే చివరిసారి. ఇంకొకసారి నీ నోటు నుంచి పన్ను అనే శబ్దం వినిపిస్తే నీ నాలుక చీరేస్తా, జాగ్రత్త. యుద్ధానికి సిద్ధం చేయండి, రణశంఖం ఊదండి. గెలిస్తే రాజ్యం, చేస్తే వీర స్వర్గం. కిత్తూరుకి జయం కలుగుగాక. జై భారత మాతే, జై భువనేశ్వరి, హర హర మహాదేవ్. అసలు మామూలుగా ఎక్సెప్ట్ చేసింది ఆ ఛాలెంజ్. టూ గుడ్. యాక్చువల్లీ కర్ణాటకలో మల్లసంద్ర అని ఒక దేశాయి ఉన్నారు. వాళ్ళు భార్య కిత్తూరాణి చెన్నమ్మ. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ తో చాలా ధైర్యంగా పోరాడారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళు చూస్తే గడగడ నడిగేవాళ్ళు. అంత పొగరు, అంత గత్తు, అంత శక్తి అమ్మాయిలకు ఉంది. ధైర్యంకి ఇంకొక పేరే అమ్మాయిని చూపించడానికి ఈ స్కిట్ చేసి చూపించాం. మ్యామ్, యాక్చువల్గా అందరు నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినప్పుడే అక్కడ తెలిసిపోయింది ఆవిడ ఎంత బాగా పర్ఫామ్ చేశారు. కన్నడ నుంచి వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడే కొంచెం కొంచెంగా తెలుగు నేర్చుకుంది. కానీ ఈ రోజు ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఒక్క మాట కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా, అంటే తనలో ఎంత టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఎంత ఉందన్నది ఈ స్కిట్ ద్వారా తెలిసింది. సౌమ్య, ఇంకా కూడా మీలో చాలా చాలా టాలెంట్ ఉంది. దానికి తగిన అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ వెరీ వెల్ డన్ సౌమ్య, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఆది గారు, మీరిచ్చారు ఛాలెంజ్. ఒక్క ఆంగ్ల పదం వాడకుండా సౌమ్య మొత్తం స్కిట్ చేసింది. చాలా బాగా చేసింది. నాకైతే ఇది న్యూ ఇయర్ రోజు నూకరాజు గారి మీద కోపంతో ఈ రోజు పగ తీర్చుకున్నట్టు అనిపించింది నాకు. ఆడవాళ్ళ టాలెంట్ సూపర్, కానీ ఆడవాళ్ళ టాలెంట్ బయటపడాలంటే ఇద్దరు మగాళ్ళ సపోర్ట్ ఉండాలని మా వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. ఆ విషయంలో మేము కూడా. కానీ ఆది గారు ఏ మాటకి ఆ మాట, వాళ్ళిద్దరు ఏదో స్తంభం లాగా నుంచున్నారు. అదే అది ఈజీ అనుకున్నావా? ఆ అమ్మాయి ఎంగిలి కుక్క అన్నప్పుడల్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మీకు భాస్కర్ గారైనా ట్రైన్ చేసింది అంటే? నేనే గూగుల్ ట్రాన్స్లేట్ చూసుకుని పన్ను అంటే ట్యాక్స్ అంటే ఏంటి, దానికి తెలుగులో ఏం చెప్తారని చేసుకుని. ఓ, అయితే ఈ స్కిట్ మొత్తం మీరు రాసుకొని వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు మీరు పర్ఫామ్ చేశారా? అవునక్క, ఇప్పుడే 10 minutes ముందు ట్రైనింగ్ ఇచ్చేది భాస్కర్ గారికి అండ్ బాబు. సౌమ్య గురించి మీకు చాలా మందికి తెలియని ఒక విషయం, తన మూవీస్ కి కూడా స్క్రిప్ట్ రైట్ చేసింది. ఆది గారు, ఇందులో మీకు ఒక్క టాలెంట్ అయినా ఉందా? అరే మాకెక్కడ ఉందిరా, ఎరా నరేష్? ఆయన టాలెంట్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారమ్మా. ఇప్పటి వరకు ఆది గారు రీచ్ అయిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇంకెవ్వరూ రీచ్ అవ్వలేదు. సో హీ ఈస్ ద నంబర్ 1 ఆల్వేస్. ఈ సెగ్మెంట్ కి ద స్టార్ ఆఫ్ అవర్ సెగ్మెంట్ ఇస్ సౌమ్య. వెల్ డన్, వెల్ డన్.
All right, thank you so much, Soumya. Challenge well accepted and very, very well done. Thank you so much.